ఆరుని ఎవరో చంపేశారు. ఆ చంపిన వాళ్ళు ఈ కుటుంబం చుట్టూనే ఉన్నారని నా అనుమానం. వాళ్ళని నేను పట్టుకోవాలంటే అసలు ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయో నాకు తెలియాలి. అందుకే నువ్వు చెప్పుకోలేని ఆ గతాన్ని ఎవ్వరూ అడ్డు పెట్టుకోకూడదనే అడుగుతున్నాను. అమర్కి నా మీద అనుమానం వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా దొరికిపోతాను. ఇప్పుడు తప్పించుకోకపోతే అమర్ నిజం కనిపెట్టేస్తాడు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా? చెప్పుకునే గతం కానీ ఎవరైనా నన్ను అడ్డం పెట్టుకుని బెదిరించే నిజం కానీ నా దగ్గర ఏం లేవు అమర్. అంతవరకు చెప్పగలను. సరే, వెళ్ళు. వెళ్ళిపోవచ్చా? సార్, ఏంటి సార్ ఇది? ఆవిడ చెప్పను అంటే అలా పంపించేశారు. ఇంకొంచెం గట్టిగా అడిగితే చెప్పుండేదేమో కదా సార్. చెప్పే ఉద్దేశమే ఉంటే అడగకుండానే ఆరుకి చెప్పేది, లేదా కనీసం అడిగిన నాకైనా చెప్పేది. మాట దాటిందంటే తప్పు జరిగిందని అర్థం రాతోడు. అదేంటో కనిపెట్టాలంటే మనం అర్జెంటుగా కోల్కతాకి వెళ్ళాలి. వెంటనే టికెట్స్ బుక్ చేయి. ఓకే సార్. రాతోడ్, ఇంట్లో వాళ్ళకి కోల్కతా వెళ్తున్నామని చెప్పకు. పని మీద ఢిల్లీ వెళ్తున్నామని చెప్పు. సరే సార్. నువ్వు గతంలో వదిలేసిన నీ గతాన్ని నేను తెలుసుకోబోతున్నాను మనోహరి. ఏంది పోరి, నువ్వు చెప్పేది నిజమా? అవునే. నేనెంతో ఆశగా కలవాలని కొడైకెనాల్కి వెళ్ళింది ఆరు అక్కనే. అదే అక్క ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కుటుంబం. నువ్వు బానేనా? ఏం చేస్తున్నావే? ఇగో నేనెవరిని చెప్పు. నేనెవరిని చెప్పువే. ఏం చేస్తున్నావు? బానే ఉన్నావు కదా? ఈ విషయం తెలిసిన నాకే కాళ్ళ కింద భూమి అదిరిపోతుంది. గసు వంటిది నీకే షాకో తగిలి గతం మర్చిపోయి ఉంటావని టెన్షన్ ఉంది. గతం మర్చిపోతే నిన్నెలా గుర్తుపెట్టుకుంటానే? అక్కడ జరిగింది నీకెలా చెప్తా కదా? అమ్మయ్య, నీకేం కాలేదు, నాకు గజాలు. నీకు చెప్పడానికి వచ్చాను చూడు, నాది తప్పు. అబ్బా, ఓ గిట్లా సగం చెప్పిపోతానంటే ఎట్లా? జరిగింది మొత్తం చెప్పాలే. నాకేమైనా అర్థం అవుతుంటే కదే నీకు చెప్పడానికి. నాన్న తర్వాత నా అనిపించింది అక్కతో మాట్లాడినప్పుడేనే. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, మొహం కూడా తెలియకపోయినా నా కష్టంలో ధైర్యమైంది. కన్నీళ్లు తుడిచింది. అలాంటి మనిషి ఇప్పుడు భూమి మీద లేదనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నానే. ఆ గొంతు నేను మళ్ళీ వినలేనంటే ఎందుకు మనసుకి కష్టంగా అనిపిస్తుంది. అసలు ఇన్ని దినాలకి ఈ విషయం తెలిసినా కూడా మీ ఆయన నీ దగ్గర ఎందుకు దాచిపెట్టిండో అడుగు ముందు. నా కోసం అబద్ధం చెప్పాడే. నేను బాధపడకూడదని నిజాన్ని దాచాడు. ఇప్పుడెళ్ళి నన్నెందుకు బాధ పెట్టలేదు అని అడగనా? కొడైకెనాల్లో ఉన్న ఆవిడికి నాకు పరిచయం అవ్వడం ఏంటి? నేను ఆవిడ్ని కలవడానికి కొడైకెనాల్ వెళ్ళడం ఏంటి? అక్కడ ఆయన నా ప్రాణాన్ని కాపాడడం ఏంటి? అక్క ప్రాణం పోయే ముందు ఆవిడ తాళి నా దగ్గరికి రావడం ఏంటి? అదే తాళి నా ప్రమేయమే లేకుండా ఆయన్ని నన్ను జీవితాంతం ముడేయడం ఏంటి?
ఇవన్నీ జరగడం వెనక ఏదో కారణం ఉందనిపిస్తుంది. కారణమా? అవునే, నేను ఇంటికి రావడం వెనుక ఏదో కారణం ఉంది, లేదంటే ఇంత జరిగేది కాదు. మా పరిచయం వెనక, పెళ్లి వెనక ఏదో పర్పస్ ఉందనిపిస్తుంది. నీ ఫోన్. రాథోడ్ కాల్ చేస్తుండే. హలో రాథోడ్. మిస్సమ్మా, వినోద్ బాబు గారు వచ్చేస్తున్నారు. మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. అదేంటి, వినోద్ రేపొస్తా అన్నాడు కదా? సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడంట. ఎయిర్పోర్ట్లో మన టీం చూసి సార్కు ఫోన్ చేసి చెప్పారు. ఓహ్ అవునా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. త్వరగా వచ్చే మిస్సమ్మా. ఆయన తమ్ముడు యుఎస్ నుంచి వస్తున్నారట. నేను రేపు ఎఫ్ఎంలో కలుస్తానే. తమ్ముడా? ఎప్పుడు మీ ఇంట్లో చూడలే? ఆరు అక్క లేని ఇంటికి రాలేనని ఇండియాకి రాలేదు, అందుకే ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు. సరే, నేను డ్రాప్ చేస్తా పదా. వద్దులేవే, నీకేదో పనుందని చెప్పావు కదా, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వెళ్ళిపోతా. సరే, జాగ్రత్త. ఏమండి ఏమండి ఏమిటో నీ హడావుడి? వినోద్ కోసం బొబ్బట్లు తెప్పించమన్నాను, తెప్పించారా? తెప్పించడం అయింది, అదిగో అక్కడ పెట్టడం కూడా అయింది. ఆ, అయ్యో మర్చిపోయానండి. నిమ్ము డార్లింగ్, నీకు వయసు అయిపోయింది. ఒక పని చెయ్యి, ఒక అసిస్టెంట్ని పెట్టుకో. నువ్వు మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. అంజు పాప, నువ్వు స్కూల్కి వెళ్ళి ఎలాగో ఎలగబెట్టేది ఏమి లేదు కానీ నువ్వే అసిస్టెంట్గా ఉండిపో. అబ్బో. అందరూ చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నట్టున్నారు. మిమ్మల్ని అమర్కి దూరం చేస్తే కానీ నేను అమర్కి దగ్గర కాలేను. వినోద్కి ఆరు మీద ఉన్న ప్రేమని భాగ్య మీద ద్వేషంగా మారిస్తే నవ్వులు గాల్లో ఆవిరైపోతాయి. సారీ వినోద్, మీ అన్నని చేరుకోవడానికి నిన్ను ఆయుధంగా వాడక తప్పడం లేదు. నీ రాక నా కోసమే అనుకుంటున్నాను. ఏమండి, అబ్బాయి వచ్చినట్టున్నాడు, రండి. ఎలా ఉన్నారు పిల్లలు? బాబాయ్ని బాగా మిస్ అవుతున్నారా? కొడైకెనాల్లో ఉన్నప్పుడు పెద్దగా మిస్ అవ్వలేదు బాబాయ్, కానీ ఇక్కడికి వచ్చాక చాలా మిస్ అయ్యా. అర్థం కాలేదు. అంటే మా డాడీ పనిష్మెంట్స్ నుంచి సేవ్ చేయగలిగేది నువ్వు ఒక్కడే కదా బాబాయ్. దొంగ పిల్లవు నువ్వు చేసే అల్లరికి మా అన్నయ్య పనిష్మెంట్సే కరెక్ట్. నానా వినోద్, నాన్న ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. చల్లగా ఉన్నానా? ఏంట్రా వినోదిలా చిక్కిపోయావు? అందుకే అక్కడ బన్నలు రొట్టెలు తినొద్దని చెప్పాను. లేదమ్మా, ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా, నీకు నచ్చింది వండి పెట్టు, తింటాను. బాబాయ్,
ఇంకా నయం, నీ చేత్తో వండి పెట్టు అని చెప్పలేదు. ఒక పూట తిని ఇంకో పూటకి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయేవాడివి. చూడు వినోద్, ఇది ఎప్పుడు ఇంతే నన్ను ఏదో రకంగా ఆట పట్టిస్తూ ఉంటుంది. అంజు, నీకేం చెప్పాను? ఆ అమ్మకి నిజాలు చెప్తే నచ్చవని చెప్పాను కదా, మరి ఎందుకు చెప్తున్నావు? వినోద్, ఏంటానా నువ్వు కూడా? సరదాగా అన్నాలేమ్మా. ఆ, తమ్ముడు అన్నయ్య, అరే లే. సారీ అన్నయ్య. ఫ్రెండ్స్తో ట్రెక్కి వెళ్ళటం వల్ల వదిన చనిపోయిందన్న విషయం 10 రోజుల తర్వాత తెలిసింది. వదిన లేని ఈ ఇంటిని, సంతోషం లేని నిన్ను చూడలేక ఇన్ని రోజులు రాలేకపోయాను అన్నయ్య. కానీ ఎన్ని రోజులు గడిచినా వదిన జ్ఞాపకాలు మనల్ని వదిలి వెళ్ళవని నాకు అర్థమైందన్నయ్య. అందుకే వెంటనే మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. వదినని ఆఖరిసారి కూడా చూడలేని అన్లక్కీ ఫెలో నాన్నయ్య నేను. అలా అనుకురా. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. ఆరుకి ఇలా జరుగుతుందని నీకు మాత్రం ముందే అలా తెలుస్తుంది. తన కథ అక్కడ ముగిసిపోవాలని రాసి పెట్టుంది. ముగిసిపోయింది. సార్, వినోద్ బాబును బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. లోపలికి తీసుకెళ్దాం సార్. ఎలా ఉన్నావు రాతో? బాగున్నా బాబు, పదండి లోపలికి వెళ్దాం. హాయ్ వినోద్. హాయ్ మనోహరి గారు. ఒక్క నిమిషం బాబు, దిష్టి తీస్తాను. ఆంటీ రెడీ ఆంటీ. నీ చేత్తోనే దిష్టి తీయమ్మా, పర్వాలేదు. వినోద్ ఏంటి అలా చూస్తున్నాడు? కొంపతీసి దీన్ని గుర్తుపట్టేశాడా ఏంటి? లోపలికి రండి. మీరు మన పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కొత్త కేర్ టేకర్ రా. బాగా తెలిసినట్టు అనిపిస్తున్నారు. మాకు కూడా అలాగే అనిపించింది నాన్న, చాలా మంచి అమ్మాయి. సరే లోపలికి పదండి. పద. రండి పిల్లలు, పదండి పదండి రండి. వదిన ఫోటో ఎక్కడా లేదంటనయా? పిల్లలు, మీరు పైకి వెళ్ళి ఆడుకోండి. ఆరు విషయంలో పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. అందుకే కళ్ళ ముందుంటే ఆరుని మర్చిపోరని ఆ ఫోటోని పై రూమ్లో పెట్టాం. సరే అన్నయ్య, అయితే నేను వదిన ఫోటో దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తా. వెళ్ళు. అమ్మా, నాకు చిన్న పని ఉంది. ఆ ఫోటో దగ్గర నుంచే వినోద్ని నా వైపుకు మౌల్డ్ అయ్యేలా చేయాలి.
దేవుడా 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 ప్లీజ్ సీట్ రావాలి ప్లీజ్ దేవుడా. ప్లీజ్ దేవుడా ప్లీజ్ సీట్ రావాలి దేవుడా. వదినా నాకు సీట్ వచ్చింది. హే! అమెరికాలో నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ వచ్చింది వదినా. అంతా నీ వల్లే వదినా. థ్యాంక్ యూ సో మచ్ వదినా. హే! ఎస్ థ్యాంక్ యూ దేవుడా. నీకు ఎగ్జామ్స్కి చదివించింది నేను, ఎగ్జామ్స్ అప్పుడు నీకన్ని విధాల సపోర్ట్ చేసింది నేను. ఆ, ఇప్పుడేంట్రా సీట్ రాగానే క్రెడిట్ అంతా మీ వదినకిచ్చేస్తున్నావు? నేను మోరల్ సపోర్ట్ చేశానండి. అవునన్నయ్య, నా లైఫ్లో ఏ సక్సెస్ వచ్చినా అది ఓన్లీ మా వదిన వల్లే. అవునా? మిమ్మల్ని ఏమండి పాపని వదిలేసేయండి. ఏమండి అయ్యో వద్దండి, తనని కొట్టకండి ప్లీజ్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ వదినా. కంగ్రాచులేషన్స్. ఇలా బాధపడతారేంటి వినోద్? రోజు ఫోన్లో మాట్లాడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు? మేమందరం నిన్ను చాలా మిస్ అవుతాం. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతానన్నయ్య. వదినా, అందరినీ నువ్వు ఎలాగో బాగా చూసుకుంటావు, కానీ నిన్ను చూసుకోవడానికి ఇక నుంచి నేను ఉండను. నువ్వు జాగ్రత్త. నాకు అక్కుంటే ఎలా ఉంటుందో తెలీదు, కానీ నువ్వు లైఫ్లోకి వచ్చాక ఆ లోటు తీరిపోయింది వదినా. సరే, ఫ్లైట్కి లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరు. హే వినోద్, మంచిగా చదువుకో. బాయ్ వినోద్. మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది వదినా. తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు కుమ్మం ముందు అమ్మలా ఎదురు చూస్తూ ఉంటానని మాటిచ్చావు కదా, మర్చిపోయావా? ఆఖరి నిమిషం వరకు ఆరు ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించింది వినోద్. మీలాంటి మంచి కుటుంబం దొరకడం ఆరు అదృష్టం. కాదు మనోహరి గారు, వదిన మా ఇంటికి రావడమే మా అదృష్టం. ఆరు ఇంత కష్టపడి కాపాడుకున్న ఈ కుటుంబం ఇలా నా కళ్ళ ముందు కూలిపోతున్నా నేనేమీ చేయలేని పరిస్థితి. ఒక నిమిషం, ఏమన్నారు? ఏం లేదు వినోద్, ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇక్కడ పరిస్థితులు మెల్లమెల్లగా నీకే అర్థమవుతాయి. పర్లేదు మనోహరి గారు, చెప్పండి. చెప్పడానికి ఏముంది వినోద్, బాగి మోసం చేసి అమర్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు మనశాంతిగా లేరు. అదేంటి
ఆవిడొచ్చాక ఇంట్లో అంతా సర్దుకుందని అమ్మ చెప్పింది. ఏదో మనశ్శాంతి కోసం అలా అనుకోవాలి వినోద్. అమర్కి దగ్గరవడానికి పిల్లల్ని ఎక్కడ అమర్కి దూరం చేస్తుందో అని నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మనోహర్ గారు? పిల్లల్ని దూరం చేయడం ఏంటి? తనకి పుట్టని 4 పిల్లల్ని ప్రేమగా పెంచే అంత మంచిదనుకుంటున్నావా భాగి? వాళ్ళని తీసుకెళ్ళి ఏ హాస్టల్లోనూ పడేస్తుంది. జరిగిన కథని మార్చి బాగిని విల్లన్ని చేసి చెప్తా. నిన్ను దానికి వ్యతిరేకంగా మారుస్తా. అసలు ఏం జరుగుతుందండి? మొదట కేర్ టేకర్గా ఇంట్లోకి వచ్చింది.